నమస్కారం బాబు. నా పేరు కృష్ణ. చిన్నప్పుడు నేను కూడా కబడ్డీ ప్లేయర్నే బాబు. మీరు చాలా బాగా ఆడారు, అదరగొట్టేశారు. ఏ ఊరు మీది? భీమిలి అండి. భీమిలియా? అరే ఆ పక్క తగరపోలసలోనే నేను పెళ్లి చేసుకుంది. అరే మా మామయ్య తగరపోవాల్సిన సర్పంచ్ అండి. సర్పంచా? ఆ సర్పంచ్ మాకు దూర బంధువు. అయితే మీరు కూడా మాకు బంధువులేనమాట. దూర బంధువా? అదెలాగా? అది ఎలాగంటే ఇప్పుడు మా ఆవిడ తగరపోలసు కదా, వాళ్ళ అన్నయ్య చెల్లెలు బావమరిది కూతురు వియ్యపురాల తమ్ముడికి ఏం చేశారంటే ఈ సర్పంచ్ గారు 3వ మేనమామ కూతురు అబ్బాయిని ఇచ్చారు. ఏంటంటే అమరావతి శనక్కాయల. అయ్యో నాన్న, అమరావతి శనక్కాయల కాదు, అమరావతి విద్యావతి. ఇదే చాలా అవసరం ఇప్పుడు. అమరావతి విద్యావతి. అప్పుడు మీరు మాకు చుట్టాలు అవుతారు కదా. బంధుత్వం ఎలాగంటే ఇలాగా. సరే సార్, మేము బయలుదేరతాం. సారేంటయ్యా, మామయ్య అని పిలువల్లుడు. మామయ్య అదెలాగా? మామయ్య అని పిలిచావురా, లేకపోతే చంపేసిలా ఉన్నాడు. ఏంటి అబ్బాయి అనేది? అదే మామయ్య వరుస కరెక్ట్ అని. నువ్వా బాబు? బాబు నువ్వు ఆ 7వ నెంబర్ ప్లేయర్ని పట్టావు చూడు, అదిరిందయ్యా, సూపర్ బ్రహ్మాండం. సరే మామయ్య, మేము బయలుదేరతాం. ఇదిగో బాబు, ఎటు మామయ్య అన్నావు, బంధుత్వాలు కలిసాయి, వరుసలు కలిసిపోయినాయి, ఒకటైపోయినాం. రేపు మా ఇంట్లోనే మీ అందరికీ భోజనాలు తప్పకుండా రావాలి. అలాగే అలాగే అలాగే. ఇదిగో బాబు, రేపు నేనే వచ్చి మీ అందరిని ఇంటికి తీసుకెళ్తా. ఏంటి బావా ఇక్కడ నిలబడ్డావు? ఏముంది, మా బంధువుల పిల్లలు వచ్చారు, ఆడారు, గెలిచారు. బంధువుల పిల్లలా? అదెలాగా? అదెలాగంటే ఇప్పుడు మా ఆవిడ తగరపోలసు కదా, వాళ్ళ అన్నయ్య చెల్లెలు వాడు ఇప్పుడే ఇలాగైతే రేపు వెళ్తే మన తిండి పెట్టి ఆడు మనల్ని తింటాడు. నేను రానంటే రాను, నేను రాను రే. ఎక్కడ 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 పెద్దాకు, ఎక్కడ పెద్దాకు పెద్దాకు. ఇది అమ్మా, ఇది పెద్దాకు. రేయ్ చూసారా, రానని చెప్పి అందరికంటే ముందొచ్చి కూర్చున్నాడు వీడు. అయ్యో అదేంటమ్మా, అబ్బాయి గుడ్డే లేదు. అయ్యో క్షమించండి, మర్చిపోయాను. అమ్మాయి అందరికీ బాగా వడ్డించమ్మా, గొడ్డును చూసి గడ్డేయమన్నారు. బాబు మిమ్మల్ని కాదు బాబు, మీ గురించి కాదు, మీకేం కావాలో అది మీరు అడిగి పెట్టించుకొని తినండి. ఎవర్రా వీళ్ళంతా? అమ్మా మన బంధువుల పిల్లని చెప్పానే, వాళ్ళే వీళ్ళు. ఇళ్ళ ముఖాలు ఇళ్ళ అవతారాలు చూస్తూ ఉంటే అలా అనిపించటం లేదే. అమ్మా అన్ని నేను వివరంగా చెబుతానే నీకు. అప్పుడు ఒకసారి మనం తగరవలస మీ అన్నయ్య గారి తమ్ముడు బామర్ది కూతురు పెళ్లికి వెళ్ళాను చూడు, అప్పుడు మీ పెద్దవాళ్ళ బాబాయ్ కారు ఒకటేసుకొని వచ్చాడు, కొత్త కారు. ఆ కారు చూసి నువ్వు గబా తర్వాత అదంతా వివరంగా మాట్లాడొచ్చు నాన్న. ముందు వాళ్ళకి ఏం కావాలో చూడండి. సరే చూడు. అయితే కొంచెం కోడుకూరేయండి. సంప్రదాయం లేదు. వేసుకో బాబు. ఏంటని ఆ గీతలే? పందెం గీతలు. ఇప్పుడే ఒకడు 50 పరోటాలు తింటాను పందెం కట్టి ఓడిపోయాడు. పంద్యానికి మేము రావచ్చా? ఎవరైనా రావచ్చు, ఈ పండోడు తప్ప. ఏంటని ఆ పందెం? ఒక మనిషి 50 పరోటాలు వేసింది వేసినట్టు తినాలి. అలా తింటే నేను మీకు 100 రూపాయలు ఇస్తాను. పైగా మీరు తిన్న వాటికి డబ్బులు కట్టక్కర్లేదు. అలా కాకుండా మీరు ఓడిపోయారు అనుకోండి, మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలి. ఇంకా తిన్న పరోటాలకు డబ్బులు కట్టి వెళ్ళాలి. ఏంటి అర్థమైందా? 50 పరోటాలా? పంద్యానికి నేను రెడీ. ఇదిగో ఇదిగో. పైడిగాడి గురించి తెలియక పందెం కట్టాడురా, బలైపోయినట్టే. 4. నాకు 2. అయిపోయాడు. పరోటాలు ఎవరా? నువ్వు వచ్చే వరకు వాసన చూస్తూ కూర్చుంటారు అనుకున్నావా? అయిపోయినాయి, వెళ్ళి పట్టరాపా. ఏయ్ ఆ బకెట్ పెట్టెళ్ళు. ఏంటి చూడరా. శంకర్ చాలు, 50 తిన్నాను. 42 తిన్నావయ్యా? 50 తిన్నాను. కావాలంటే గీతలు లెక్క పెట్టుకోవయ్యా, 42 ఉంటాయి. 50 తిన్నా నాకు తెలీదా? వడ్డించిన నాకు తెలీదా? 42 ఉన్నాయి. నేను ఒప్పుకోను, నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్తున్నావు. నేను తిన్నాను, కౌంట్ మొత్తం దులిపే, మళ్ళీ మొదటి నేను తింటాను. ఒరే పెంటిగా, నువ్వు వెళ్ళి లెక్కలేరా. నువ్వు చేస్తాను.
వెళ్ళరా గట్టి కట్టరా అదే ఇటు అడుగు అదే అంత కరెక్ట్గా వెళ్తున్నాడు. అదే అంతే ముందుకి. ఒరే బండ సచ్చినోడా, దొన్న కోసం పెరిగినావు, పుట్టిన కూడా కొట్టడం శాత కదరా సచ్చినోడా, నీ బతుకు సెడా. కనబడేలా కట్టండి రేయ్ పిచ్చోళ్ళు అనుకున్నావు వీళ్ళంతా తెలిస్తే కుమ్మేస్తారా ఒట్టురా చచ్చిపోయిన మా మీద ఒట్టు నువ్వు ఉట్టు కొట్టు మరి ఒక్క దెబ్బతో మాత్రం ఎత్తి పగిలిపోద్ది మొన్న ఒకసారి సింగిల్ టీ అడిగితే ఉన్నది ముసలి పీనుగా. అందా అంతే ఆడి కోరికెందుకు కాదన్నాడు సరిగట్టు రేయ్ కనిపిస్తుందా? లేదురా ఇప్పుడు ఇప్పుడు కనబడుతుంది. నీ అబ్బాయి ఇంకా కట్టలేదురా. ఓహో ఏంటి అని అలింకి గంటలు కడుతున్నారు, కొంపదేసి ఉట్టిగాని కొడతాడా? ఆడి మొఖం ఆ సచ్చినోడికి ఇంట్లో ఉట్టే అందడు, ఇక గంటలు కడితే కొట్టి కొట్టినట్టే. ఎలా పైడిగా రే కొట్రా కొట్టు, నువ్వు మగోనవైతే కొట్రా, నీకు శాతమైతే కొట్రా. రే కంచాల దగ్గర కాదు నీ పెద్దాపం, ఇక్కడ చూపించరా. కొడతా కొట్రా కొడతా కొట్రా కొడతా కొట్రా సచ్చినోడా. కొడతానే ఇకపోతే మన కాలి కన్నారా వచ్చినాడు. ఎన్నో ఏళ్ళ నుంచి ఉట్టిని కొట్టి గెలుచుకున్న ఒకే ఒక వ్యక్తి. మరి ఈసారి కూడా మన కాలి కన్నారా కొడతాడో లేదు చూద్దాం. మన వాళ్ళు ఉత్సాహపడి తిప్పుతున్నారో 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 టైం ఏంది వెళ్దాం పదరా. చూసారా 6వ తరగతిలోనే ఏంట్రా? ఓ లవ్వా? పైడి పైడి ఇది ఏ క్లాస్ రా? 6వ తరగతిరా. ఏ మా బుడ్డది 2, మా వాడు 4, నేను 6. ఈ విషయం తెలిస్తే మా వాళ్ళు ఎంత సంతోషపడతారా? పడుకున్న వాడిని లేపి ఈ విషయం నాకే చెప్పాలరా? ముందే చెప్పాడురా అవునరా మళ్ళీ మన ఆట ఎప్పుడురా ఎల్లుండి రాత్రి రా. మరి రేపు రాత్రి నీ అబ్బ కనబట్లా? చెవులు దొబ్బేరా. తీసుకొచ్చి అనవసరం కబడ్డీ ఆట ఆడిచ్చారు. దీనికన్నా అంత తిట్లా బాగుండేది. ఈ అబ్బా! అవునురా, దీని తర్వాత మళ్ళీ నేరుగా వెళ్ళాల్సింది. ఉండోడు అవుతారా? వాడు వెళ్ళాలరా. కొంపు తీసి సరే కుమ్మేస్తారేమోరా. నేను కాదురా. కామెడీ సినిమా చూస్తున్నట్టు ఉంది. అరుగో బాగా ఆడతారని ఆయన సెలెక్ట్ చేశారు. కర్మ. రే పెంటిగా, ఆ, మొదటి గీత మీద ఒక కాలు పెట్టి రెండో కాలు పైకెత్తాలి. నాకు తెలుసులే. ఆ, కబడ్డీ వెళ్ళు. కబడ్డీ కబడ్డీ కబడ్డీ. అరే పైడిగా కరెస్టా కబడ్డీ. హాఫ్ టైం. ఈ జాతర సందర్భంగా మనూర్లో నిర్వహించే బ్రహ్మాండమైన పోటీ సైకిల్ పోటీ. డబ్బులు లేవని బిగిలాడు అరే ఒక్కసారి రా. నేను చెప్పేది వింటా, తోటకెళ్ళాలి. ఏ, ఏ, ఏ,
వెనకెళ్ళరా. రే వీడు కాలం చేయటా బుజ్జి అక్కడ చూడు. వారు తిక్కలోడా ఆడు చూడరా, ఇది స్పీడ్ రేస్ కాదు స్లో రేస్. అందుకే మీ అత్త ఎప్పుడు చెప్తాను. అతి చిన్న జట్టైన భీమిలి ఎంతో బలమైన కరీంనగర్ జట్టుపై ఘన విజయం సాధించింది. ఏంట్రా అరే మావా ఎంతమంది చప్పట్లు కొడుతున్నారో చూడరా. ఫీలింగా మరి నీకు? నాకు కూడా రా. పద ఇద్దరం బయటికి వెళ్ళి బాగా ఫీల్ అవుతాం. సరే. అమ్మా ఒకసారి వాళ్ళు కలిసి ఒరే అది చివరి నిమిషంలో ఇతను అవుట్ చేసి అద్దరు కొట్టేవరా. ఎంత ప్రకాశ్ ఐడియా